పార్లమెంటు మీద దాడి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, పూర్తిగా 141 మంది ఎంపీలను సస్పెన్షన్, ఈ అన్ని అంశాలపైన మనతో మాట్లాడడానికి ఇక సనత్ నగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇక కోట నీలిమ గారు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, అంటే ప్రస్తుతం 141 మంది ఎంపీల సస్పెన్షన్ మీరు ఎట్లా చూస్తారు? ఇది ఒక యాంటీ డెమోక్రటిక్ మూవ్ అండి. మీరు ఒకటి మాట చెప్పండి, నాకు మీ వ్యూవర్స్ని కూడా నేను అడుగుతున్నాను మీ ద్వారా. ఏ జనసభలో అయితే లోక్సభ దేనైతే అంటాం పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఎక్కడైతే ఎలక్టెడ్ ఎంపీస్ ఉంటారో అక్కడ 100 ఎంపీస్ని కనుక సస్పెండ్ చేస్తే దాన్ని జనసభ అంటామా? దాన్ని డెమోక్రసీ అంటామా? ఇది కాన్స్టిట్యూషన్, ఇది సెల్ఫ్ రూల్. మోదీ సెల్ఫ్ రూల్ అయిపోయింది. ఆయన ఇష్టం వచ్చిందే కాన్స్టిట్యూషన్, ఆయన ఇష్టం వచ్చినవే బిల్లులు. ప్రశ్న మనకు ఏంటంటే అపోజిషన్ ఎంపీస్ని సస్పెండ్ చేసి ఏ బిల్లులు లోక్సభలో పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు కనుక ఎగ్జామిన్ చేస్తే నేను చెప్తాను ఏ బిల్స్ అయినాయో. ఒకటి, మీ మీడియా మిత్రులకి ఇంట్రెస్ట్గా ఉంటుంది, మీడియా గురించి రెస్ట్రిక్షన్స్ ఉన్న బిల్లు ఒకటి పాస్ అయ్యి, అలాగే ఫైనాన్స్ బిల్స్ పాస్ అయినాయి, అలాగే యూనివర్సిటీస్ గురించి పాస్ అయినాయి, అలాగే జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్ పాస్ అయింది, అలాగే దేశద్రోహం అంటే ఏమిటి, దాని మీనింగ్స్ ఏంటి, దాని ఏ రకమైన రూల్స్ దాని మీద అవుతాయి, చాలా కీలకమైన బిల్లు. ఇది కూడా అపోజిషన్ ఎంపీస్ లోక్సభలో లేనప్పుడు పాస్ అయినాయి. సో నా ప్రశ్న ఏంటంటే, మా అందరి ఇవాళ ఆందోళన ఇదే, ప్రజల వైపు నుంచి మేము మోదీ సర్కార్ నుంచి నిలదీసి అడిగేది ఏంటంటే, అపోజిషన్ని ఏదో వంక పెట్టుకుని సస్పెండ్ చేసి మీరు ఈ బిల్లుల్ని పాస్ చేయడం జరిగింది. ఈ మాటని ఒప్పుకొని సస్పెండ్ రివోక్ చేసి ఆ బిల్లుల గురించి డీటెయిల్స్ డిస్కషన్ మళ్ళీ చేయాలని మా డిమాండ్. ఇక బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు, నిజంగా పార్లమెంటులో ఆ చర్చను తప్పుదో పట్టించడానికి చర్చించుకోవాలి తప్ప ఇంకా పార్లమెంట్లో గగ్గోలు పెట్టడము ఏంటి, అందువల్లనే మేము సస్పెండ్ చేసామంటూ బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఆందోళన పడుతున్నారు మొత్తం ప్రజలు, మొత్తం దేశంలో ఆందోళన పడుతున్నారు. ఏంటి పార్లమెంట్ మీద ఈ దాడి ఏమిటి, మన ప్రియతమైన నాయకులు అందరూ అక్కడ ఉన్నారు, ఆ టైంలో అక్కడ దాడి అవ్వడం ఎందుకు, ఎవరు పాసులు ఇచ్చారు, మనకందరికీ తెలుసు ఎవరు పాసులు ఇచ్చారో, మీ అందరూ కూడా చాలాసార్లు చూపించడం జరిగింది. ఈ మాటలను కప్పిపుచ్చడానికి, ఈ తథ్యాలు బయటకు రాకుండా ఉండడానికే సస్పెన్షన్ అయిందని నా ఉద్దేశం. ఇది మీ అందరి ముందర కూడా ఉంది. ఎప్పుడైతే ఆన్సర్స్ ఇవ్వలేదో గవర్నమెంట్, మీరు ఆ రోజున ప్రొసీడింగ్స్ కూడా చూశారు పార్లమెంట్లో, మేమందరం చూసాం. ఆ రోజున కూడా ఏమైందంటే, వీళ్ళు అడిగిన క్వశ్చన్స్కి వాడు ఆన్సర్లు ఇవ్వలేక హౌస్ని అడ్జర్న్ చేయడం, అలాగే ఎంపీస్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం వెన్ యూ లుక్ ఎట్ అ డిబేట్, అంటే ఒక ప్రజా ప్రతినిధులు ఉండే జన సభలో మీరు ప్రశ్న అడిగే అధికారం కూడా తీసేసిన మోదీ సర్కార్ మీ ముందుంది. లోక్సభ ఎలక్షన్ ముందర ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ఓటర్ ఎదుర్కొన్నా ఉంది. ఒకటేమో సెల్ఫ్ రూల్, సొంత రూల్స్, సొంత కాన్స్టిట్యూషన్, ఆయనది ఒక కాన్స్టిట్యూషన్, ఆయనది ఒక పార్లమెంట్, అది ఒక రకము. రెండో వైపు భారత్ జోడో లాంటి మొత్తం దేశాన్ని ఏకం చేసిన 4000 కిలోమీటర్లు నడిచిన మన ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ ఒక సైడ్ ఉంది, అలాగే అలయన్స్ పార్ట్నర్స్ ఇండియా అలయన్స్ ఒక సైడ్ ఉంది. సో ప్రజల ముందర ఈ 2 ఆప్షన్స్ ఎదుర్కొన్నా ఉన్నాయి. ఎలా ఓటు వేస్తారు అనేది ప్రజల దగ్గర. అంటే గతంలో రాహుల్ గాంధీ పైన ఏదైతే అనుచిత వ్యాఖ్యలు మోదీ పైన చేశారు రాహుల్ గాంధీ అంటూ కూడా ఆయనను సస్పెన్షన్ చేశారు. అదొక చిన్న ఇష్యూను ఇంత పెద్ద సిచ్యువేషన్ చేసినప్పుడు పార్లమెంట్లో ఈ పెద్ద దాడిని నిజంగా ఎందుకు బీజేపీ తాత్సారం చేస్తూ ఉంది, దీనిపైన మీ పైన ఎందుకు అంటే ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉందంటే మీరేం చెప్తారు? ఇది ఒక డెమోక్రటిక్ పార్టీ కాదు, వీళ్ళకి ఒక డెమోక్రటిక్ ఎథిక్స్ లేవు బీజేపీకి. వాళ్ళకి అర్థం, ఇప్పుడు మోదీ గారిని మీరు ప్రశ్న అడగలేరు, మోదీ గారిని మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎప్పుడన్నా చూసారా, మోదీ గారిని మీరు ఒక రోడ్డు మీద నడుస్తూ అందరితో మాట్లాడుతూ ఎప్పుడన్నా విన్నారా? ఇది ఒక డెమోక్రటిక్ పార్టీయే కాదు. కాబట్టి వాళ్ళకి అలవాటు లేదు ప్రజల మాట వినటం, ప్రజల సమస్యలు పరిష్కరించడం. మూడోది, ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళకి గౌరవం ఇచ్చి ఆన్సర్ చేయటం. వాళ్ళకి ఒకటే తెలుసు, ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని సస్పెండ్ చేయటం, వాళ్ళని అరెస్ట్ చేయించడం, వాళ్ళ మీద భయపెట్టించడం, బెదిరించడం, ఇదే చేశారు ముందర కూడా. కానీ వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే, బీజేపీ ఫైట్ చేసేది కాంగ్రెస్ భయపడదు, బెదిరింపబడదు. మనం బ్రిటిషర్స్ని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టిన పార్టీ కాంగ్రెస్తో బీజేపీకి ఈరోజు కూడా అర్థం అవ్వాల్సింది ఏమిటంటే, ఇలాంటి ప్రయత్నాలు చేసి ఈ వాయిస్ని, గొంతుల్ని ఆపటం కాంగ్రెస్తో కుదరదు. ఇలాంటి ధర్నాలు దేశవ్యాప్తంగా చేసి, మేమే కాదు యాంటీ బీజేపీ ప్రో డెమోక్రసీ పార్టీలన్నీ వచ్చి
కలిసి ఇలాంటి ధర్నాలు చేసి ప్రజలలో ఉన్న ఆందోళనని మేము ముందర తీసుకొచ్చి వాళ్ళని ఫోర్స్ చేసి బీజేపీ చేత ఆన్సర్ ఇవ్విచ్చే పని చేస్తున్నాం. సింపుల్ క్వశ్చన్, సస్పెన్షన్ అనేది ఒక కుట్ర కాదా? సస్పెన్షన్ చేసినప్పుడు ఎందుకు 10 కంటే ఎక్కువ బిల్స్ పాస్ చేశారు? ఈ బిల్స్ పాస్ చేసే టైంలో అపోజిషన్ లేకుండా ఎందుకు చేశారు? అపోజిషన్ అడిగిన కరెక్ట్ క్వశ్చన్స్ పార్లమెంట్ దాడి మీద దాన్ని వంక తీసుకుని సస్పెండ్ ఎందుకు చేశారు? ఈ ప్రశ్నలన్నింటికి తక్షణం బీజేపీ ఆన్సర్ ఇవ్వాలి. ఇవ్వలేకపోతే కనుక వాళ్ళ ప్రాబ్లము, వాళ్ళ గిల్ట్ ప్రజల ముందర ఉంది. ఇంకా 3 నెలలే ఉన్నాయి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి. ఎట్లా ఉండబోతుంది ఈ ఇష్యూ? మీకు ప్లస్ కాబోతుందా? నిజంగా బీజేపీకి ప్లస్ కాబోతుంది? ఎట్లా ఉండబోతుంది? వాళ్ళ ఉద్దేశంలో, బీజేపీ ఉద్దేశంలో ఈ దేశం భయపడుతుంది. ఈ దేశం పిరికి వాళ్ళ దేశం అనుకుంటారు వాళ్ళు. ఇలాంటి చర్యలు తీసుకుని మొత్తం దేశానికి ఒక మెసేజ్ పంపిస్తున్నారు. మీరు కనుక మా బాటలో నడవకపోతే ఏ బాటలో నడవరు అని. మా బాట లేకపోతే ఏ బాట లేదు. ఇది భారతదేశం పిరికి వాళ్ళ దేశం కాదు, దేశభక్తుల దేశం ఇది. మన దేశంలో ఏ రకమైన నష్టం చేస్తున్నారో బీజేపీ వాళ్ళు కళ్ళకు ఎదురుకుండా ఉంది ప్రజలకి. సో లోక్సభ ఎలక్షన్లో మీరు అడిగినట్టు వాళ్ళు ఒక నీతి నిజాయితీ దేశాన్నంతా ఒక మార్గం మీద పెట్టి నడిచే పార్టీస్కి ఓటు వేయబోతున్నారు. ఇండియా కూటమి అనేది అంత దగ్గరికి వచ్చి ఈ ఎలక్షన్ ఫైట్ చేయబోతోంది, గెలవబోతోంది. ఇక చివరికి వచ్చాను మేడం, మీరేమో ఖచ్చితంగా ఇండియా కూటమి విన్ అవుతుంది అంటున్నారు. కానీ మొన్న జరిగిన ఎలక్షన్లో మాత్రం 3 రాష్ట్రాలు బీజేపీ సొంతమయ్యాయి. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? ఏ ఎలక్షన్లో అయినా, ఏ ఎలక్షన్ అయినా మన ఒక పొలిటికల్ పర్సన్కి లెర్నింగ్ అంటే నేర్చుకుంటాం. ప్రతి ఎలక్షన్ నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి, ప్రతి ఎలక్షన్ నుంచి మేము నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే ఈ 3 ఎలక్షన్స్లోంచి మేము చాలా నేర్చుకోవడం జరుగుతుంది. ఎంతో విశ్లేషణ, ఎంతో స్టడీ, అధ్యయనం మేము చేస్తున్నాం రిజల్ట్స్ది. దీంట్లోంచి నేర్చుకుని దీంట్లో ఉన్న పాయింట్స్ మేము యాక్సెప్ట్ చేసి ముందరికి వెళ్ళడం జరుగుతుంది. మార్పులు మీరు కూడా చూస్తారు. ఇప్పుడు ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇక్కడ మేము మారడానికి తయారుగా ఉన్నాం. ప్రజలకి ఏ రకమైన ప్రజానికం వాళ్ళకి కావాలి, వాళ్ళకి ఏ రకమైన గవర్నెన్స్ కావాలి ప్రజానికానికి, అలాంటి గవర్నెన్స్, నీతి నిజాయితీ, తథ్యాలు, సత్యం, ఇలాంటి మాటలు ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయినాయి పాలిటిక్స్లో. వాటిని మళ్ళీ తీసుకురావాలని మా పట్టుదల. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మేము చేయగలుగుతాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కోట నీలిమ గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రానున్నది ఇంకా ఇండియా కూటమి, అందుకే భయపడి మా పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. అందుకే 141 మంది ఎంపీలను సస్పెన్షన్ కూడా అందుకే చేశారంటూ కూడా కోట నీలిమ గారు ధ్వజమెత్తుతున్నారు.